మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం ఏదైతే ఉండవల్లిలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం కూల్చివేత గురించి అధికార ప్రతినిధులందరూ కూడాను అది కేవలం పార్టీ పరంగా ఎలాంటి సంబంధం లేదు, కేవలం అధికారులు వారి డ్యూటీని నిర్వహించారని చెప్పేసి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా చెప్తున్నారు. సో ఇదేలా ఉంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా దానికి సంబంధించి మా దగ్గర అన్ని ఆధారాలతో అన్ని నిబంధనలతో ప్రకారమే దాన్ని మేము కట్టడం జరిగింది, కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగా దీన్ని కూల్చారని చెప్పేసి అంటున్నారు. కానీ దీన్ని ఒక పక్కగా చూసినట్లయితే కనుక మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ వారు కేవలం నిబంధనలకు విరుద్ధంగా దానిని ఏదైతే బోటి యార్డ్కి సంబంధించిన ప్రదేశం కాబట్టి ఇది కేవలం ఇరిగేషన్ సంబంధించిన ప్రాంతము, ఇది దీంట్లో ఎలాంటి పార్టీ కార్యాలయాలు కట్టడానికి నిబంధనలకు విరుద్ధంగా ఉంది కాబట్టి మేము దీన్ని కూల్చివేయడం జరిగిందని చెప్తున్నారు. సో ఇదేలా ఉంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరు కూడా ఇప్పటి వరకు నోరు తెరవని పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో దీని గురించి ప్రస్తుతం మనకి ఎస్ఈసీఎల్ అధికార ప్రతినిధి సురేష్ బుడిపుడి గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. సో అయితే ఇప్పుడు మనం ఆ పార్టీ కార్యాలయం కూల్చివేత గురించి అంటే ఎందుకు ఇప్పటి వరకు మాట్లాడలేకపోతున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో అది పార్టీకి సంబంధం లేని విషయం. మేము చాలా సార్లు చెప్పాం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు తీసుకోదు, చేయదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రజలకు సేవ చేస్తుంది, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కూడా సేవ చేస్తుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీరు చూసుకుంటే ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లు కట్టేసి ఈ రోజు రాష్ట్రంలో అతను అది ఇక్కడ చూసిన ప్యాలెస్లు కట్టేశాడు విచ్చలవిడిగా. అది ఏంది ప్యాలెస్లు కట్టాడంటే ఎవరైతే ప్రజల సొమ్ము ఉంటుందో ఆ ప్రజల సొమ్ముతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆస్తుల్ని మొత్తం కూడా కూడబెట్టుకొని వాటి ద్వారా ఈ రోజు ఎక్కడ చూసినా అక్రమ కట్టడాలు కట్టి 100% ప్రజా దుర్వినియోగం జరిగింది. అది మనం చూసుకుంటే రుషికొండ ప్యాలెస్ మనం చూసి 500 కోట్ల రూపాయలతో దాదాపు ఒక బాత్రూమ్ ని 25 లక్షల 30 లక్షల వ్యయం వెచ్చించి కట్టాడంటే ఎంత అసలు ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశాడు ఈ ప్రభుత్వం ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి 100%. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా పలానా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాలి లేకపోతే వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని ఏ రోజు చూడలేదు. ఇది అధికారులకు సంబంధించిన విషయం, ఇది ప్రభుత్వానికి కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీకి కానీ సంబంధించింది కాదు. అధికారులు అక్కడ ఏదైతే అక్కడ మనకి కట్టడాలు కడుతున్నారో అది అక్రమ కట్టడాలు, అది ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కట్టడం వల్ల ఈ రోజు ప్రభుత్వ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళే దాని మీద చర్యలు తీసుకున్నారు. అంతేగాని దీనికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న సాక్షాత్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ సంబంధం లేదు. మీరు అదే గతంలో చూసుకున్నట్లయితే ఇదే పార్టీ ఆఫీస్ ని ఏ విధంగా రౌడీ మూకలు వైసీపీ రౌడీ మూకలు మా పార్టీ ఆఫీస్ ని ఏ విధంగా ధ్వంసం చేశారు, ఏ విధంగా ప్రతి ఎక్కడైతే కార్యాలయాలు ఉన్నాయో ప్రతి కార్యాలయం మీద దాడులు చేయడం జరిగింది. మరి ఇది దాన్ని మీరు కంపారిజన్ చేసుకోండి. ఎవడైనా మా కార్యకర్తలు అక్కడికి వెళ్ళడం చూసారా మీరు ఎవరైనా? ఏ రోజు ఇప్పుడు ఈ పొద్దున జరుగుతుంది 5 గంటల నుంచి జరుగుతుంది. ఏ కార్యకర్తన వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ పార్టీ కార్యాలయాన్ని కూల్చడం చూసారా మీరు ఎవరైనా? చూడలేదు కదా. కాబట్టి ఇది మా క్రమశిక్షణ. అదే మేము చేయాలంటే మాకు 2 నిమిషాల పని, ఎక్కడున్నా సరే మేము ఏదైనా చేయగలం. కానీ మా పార్టీ మాకు అది విధి విధానాలు నేర్పలేదు. మాకు ఏదైతే క్రమశిక్షణతో పార్టీ ముందుకెళ్ళమందో అదే విధి విధానాలతో ముందుకెళ్తాం తప్ప మేము అధికారులు చేసే ఏదైతే అంటే 33 సంవత్సరాల వరకు లీజ్ తీసుకున్నాము అని చెప్పేసి అంటున్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా. మరి దాని గురించి అది మేము అదే చెప్తున్నాం అండి. ఏదైనా కాగితాలు వాళ్ళ దగ్గర ఏదో డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, 33 సంవత్సరాలు లీజుకు తీసుకున్నారన్న డాక్యుమెంట్స్ ఉంటాయి, దాన్ని తీసుకొచ్చి చూపిమని చెప్పండి, వదిలేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఒక కోర్టులో ఆల్రెడీ ఈ రోజు హైకోర్టులో కూడా వేసినట్లున్నారు వాళ్ళు. మరి అది తీసుకొచ్చుకుంటే ఆపుతారు కదా, ఎవరికైనా ఉంటది కదా. మరి అది వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ లేక ఇల్లీగల్ గా కట్టుకున్న కట్టడాలు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దొంగ పరిపాలన చేసి ఈ రోజు ప్రభుత్వ ఆస్తులు మొత్తం దోచేసి ఈ విధంగా ఈ రోజు ఆయన పబ్బం గడుపుకోవాలని చూశాడు. ఈ రోజు అధికారం పోయింది, మరి అధికారం ఉన్నన్ని రోజులు ఈ రోజు అధికారులు మొత్తం ఆయనకి కొమ్ము కాశారు. ఈ రోజు అధికారం పోయిన తర్వాత కూడా కొమ్ము కాస్తారని ఎట్లా అనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి? ప్రతి ఎక్కడైతే లొసుగులు ఉన్నాయో ఎక్కడైతే ఈ విధంగా ఆయన కార్యకలాపాలు చేశాడు వాటన్ని కూడా బయటకు తీస్తారు. దాంట్లో ఏదైతే అధికారులు మరి ఇప్పటి వరకు ఎందుకు స్పందించకుండా ఇప్పుడు స్పందించిన కారణం ఏమంటారు? మీకు తెలుసు గత 5 సంవత్సరాల నుంచి ప్రతి అధికారిని కూడా కాలు కింద తొక్కేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్ల 100%. కాబట్టి దాన్ని అధికారులందరూ భయపడిపోయారు. ఎక్కడ ఏం జరిగిద్దో, ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో. ఈ రోజు మనం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తే రేపొద్దున మా ఫ్యామిలీకి కానీ లేకపోతే నా ఉద్యోగానికి కానీ థ్రెట్ ఉందని చెప్పేసి 100% ఆ రోజు వాళ్ళు ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి. మరి ఈ రోజు మనం చూసుకుంటే సాక్షాత్ అధికారులు వచ్చి బయటకు వచ్చేసి ఇప్పుడు స్వచ్ఛందంగా యాక్షన్ తీసుకున్నారు. అది సో అయితే ఇప్పుడు దీంట్లో ఎలాంటి కక్ష అంటే ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే ప్రజావేదికను కూల్చేశారు. సో దీనికి ఏమైనా పరిణామాలు ఉండే అవకాశం ఉంటుందంటారా? లేదా 100%
100% అసలు మేము చెప్తున్నాం కదా, మేము అలాంటి కక్ష సాధింపు చర్యలు చేయదలుచుకోలేదు. అది జగన్మోహన్ రెడ్డి అహంకారంతో చేసిన పని. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే 2 నిమిషాల పని ఏది పోల్చాలన్నా, కానీ ఆయన అలా చేసే వ్యక్తి కాదు, అలాంటి నాయకుడు కాదని చెప్పేసి నేనైతే మీకు తెలియజేసుకున్నా. ప్రజలు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజు ఎవ్వరు కూడా ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మీద కక్ష సాధింపులు చేయట్లేదు, చెయ్యరు. 100% ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అహంకారంతో ఈ రోజు విర్రవీగి తెలుగుదేశం ప్రభుత్వాన్ని కావచ్చు, పార్టీని, కార్యకర్తలని, నాయకుల్ని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని అణచివేయాలని చూసారా, అదే ఈ రోజు తిరిగి జగన్మోహన్ రెడ్డి 100% అనుభవించబోతున్నాడు అనడానికి దీనికి ఈ రోజు మొదలైంది. అది అంతే. రైట్. అయితే ఇది పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా అధికార ప్రతినిధులందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు. దీనికి కూల్చివేతకు సంబంధించి, పార్టీకి సంబంధించి ఎలాంటి మాకు ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు, అండ్ మా సైడ్ నుంచి ఎలాంటి మేము ప్రోత్సాహం కూడా చేయలేదు. మీరు ఖచ్చితంగా తెల్లవారుజాము నుంచి కూడా విజువల్స్ చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, అసలు ఎవరు కూడా, అసలు అక్కడ సామాన్య ప్రజలు కానీ ఎవరు కూడా లేరు. అంటే దాని అర్థం ఏంటంటే, ఖచ్చితంగా ఇది అధికారులు తీసుకున్న యాక్షన్ తప్ప దీని మీద తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు. పోలీసులు, సిఆర్పీ బలగాలు కూడా పెద్ద సంఖ్యలో మోహరించి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది కేవలం 5 గంటల వ్యవధిలోనే మొత్తం పూర్తిగా కూల్చివేయడం అయితే జరిగింది. ప్రస్తుతం అయితే మనం తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము. కెమెరామెన్ భాషతో విజయ్ రిపోర్టింగ్, మంగళగిరి నియోజకవర్గం.